హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిజైన్ ఆఫ్ స్టేర్ కేస్ చూడబోతున్నాం. సో ఇదైతే నేను రాసి పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు, ఎందుకంటే బికాజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫాస్ట్గా చేయండి సార్ అన్నారనేసి నేను ఒక టెక్స్ట్ బుక్ని రెఫర్ చేసుకొని దీంట్లో నుంచి ఆ ప్రాబ్లం తీసుకొని ఇస్తున్నాను మీకు. సో అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సో ఇక్కడ కానీ ఈ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చెప్తాను నేను, బికాజ్ యాక్చువల్గా నాకు టైం లేదు, బట్ మీరు ఎగ్జామ్ ఉంది పెట్టమన్నారనేసి పెడుతున్నాను అనమాట. మళ్ళీ నేను ఆర్సీసీలో కంటిన్యూ చేసేటప్పుడు సో ఈ చాప్టర్కి ఇంకా రాలేదు కదా మనము, సో కాబట్టి అప్పుడు నీట్గా చెప్తా ఈ చాప్టర్ వచ్చినప్పుడు. సో స్లాబ్స్లో లాస్ట్లో వస్తుంది, స్లాబ్స్ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్లో నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో రిటర్న్ నోట్స్తో. సో బట్ ఇప్పుడైతే నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. సో ఆల్రెడీ మన ఛానల్లో స్లాబ్స్ గురించి ఒక వీడియో ఉంది కదా, అది చూసినారంటే మీరు ముందు ఇది క్లియర్గా అర్థమవుతుంది, బికాజ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ సేమ్ ఉంటుంది అనమాట. సో ఫాస్ట్గా క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే, ఈ డాగ్ లెగ్డ్ స్టేర్ కేస్ ఒకటి ఇచ్చారనమాట. సో డాగ్ లెగ్డ్ స్టేర్ కేస్ మీన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇట్లా వచ్చేసి ఫస్ట్ పైకి ఎక్కుతాం, ఇట్లా ల్యాండింగ్ వస్తుంది, మళ్ళీ ఇట్లా పైకి ఎక్కుతాం అనమాట. జనరల్గా మన రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో మన ఇళ్ళల్లో అన్నిట్లో ఇవే చూస్తాం, డాగ్ లెగ్డ్ స్టేర్ కేస్. ఈ షోన్ ఇన్ ఫిగర్ బిలో అంటే ఈ ఫిగర్లో ఇచ్చారు. రైజ్ ఆఫ్ స్టెప్ ఈజ్ 150 mm. సో రైజ్ అంటే స్టెప్స్ ఇట్లా ఉంటాయి కదా మనకి. సో దీంట్లో ఇది రైజు, ఇది థ్రెడ్, ఇది 150 ఇచ్చారు, ఇది వచ్చేసి 250 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ డిజైన్ ది స్టేర్ కేస్ డిజైన్ చేయమన్నారు. M20 కాంక్రీట్, Fe415 స్టీల్ అన్నారు. ఓకే, డైమెన్షన్స్ అన్నీ ఇచ్చారు చూడండి. ఇది ఒక ల్యాండింగ్, ఇది ఒక ల్యాండింగ్ అంటే మనం ఇక్కడ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ నిలబడుకొని ఇట్లా టర్న్ అవుతాం కదా, దాన్ని ల్యాండింగ్ అంటాం. ఓకే, సో ఇక్కడ 900 ఇచ్చారు ల్యాండింగ్ విడ్త్. నెక్స్ట్ ఇది విడ్త్ ఆఫ్ స్టేర్స్. సో ఇక్కడ మనకి చేతులు పట్టుకునేది అనుకుంటాయి కదా, నివెల్ పోస్ట్, చేతులు పట్టుకునేదానికి మధ్యలో ఇట్లా పైకి ఎక్కేటప్పుడు చేతులు హ్యాండ్ సపోర్ట్ కోసం చేతులు పట్టుకునేవి ఉంటాయి చూస్తారా, ఇవి. సో ఇక్కడ ఇది ఒక విడ్త్ ఆఫ్ స్టెయిర్ అనమాట. ఓకే, విడ్త్ ఆఫ్ స్టెప్ ఆర్ స్టెయిర్ అంటే ఏంది, స్టెప్ అని అర్థం. సో ఇది ఒక విడ్త్, ఆ విడ్త్ ఎంత ఇచ్చారు మనకి, 900 ఇచ్చారు. ఓకే, సో మధ్యలో ఏమో 150 గ్యాప్ ఉంది. ఈ చుట్టూ ఉండేది 230 mm వాల్, ఇంకా ఇదంతా ఈ చుట్టూ ఉండేదేమి వాల్. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఎఫెక్టివ్ స్పాన్ కనుక్కోవాలి. సో దాంట్లో కూడా ఇదే కనుక్కుంది మనం దేంట్లో. సో థిక్నెస్ అజ్యూమ్ చేసుకొని మళ్ళీ ఎఫెక్టివ్ స్పాన్ కనుక్కున్నాం. ఇక్కడ రెండు సేమ్, మనం ఫస్ట్ ఇది ఏదైనా చేయొచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఎఫెక్టివ్ స్పాన్. సో యాజ్ ది స్టెయిర్ స్లాబ్ ఈజ్ స్పానింగ్ లాంగిట్యూడినల్లీ, ఎఫెక్టివ్ స్పాన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ ఆఫ్ వాల్స్. సో మనం ఎక్కడ బీమ్కి ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా సేమ్ అంతే. సో దీని సెంటర్ నుంచి దీని సెంటర్ వరకు మనం డిస్టెన్స్ కనుక్కుంటే అదే మనకేంటది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆర్ ఎఫెక్టివ్ లెంత్. అది కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ 300లో సగము, ఇక్కడ 300లో సగము, ఇంకా 900 + 2250 + 900 చేస్తే మనకేమొస్తుంది, ఎఫెక్టివ్ లెంత్ అనేది వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఈ డయాగ్రామ్ని మనకి థియరీ రూపంలో ఇస్తారు, డయాగ్రామ్ ఇవ్వకుండా. అప్పుడు మీ ఈ డయాగ్రామ్ తెచ్చుకోవాలి ఫైనల్గా. ఈ డయాగ్రామ్ వస్తే ఇంక అయిపోతుంది అనమాట. సో ఇక్కడైతే డయాగ్రామ్ ఇచ్చారు కాబట్టి ఈజీ. కొన్నిసార్లు మీకు థియరీ రూపంలో ఇస్తారనమాట డయాగ్రాము లేకుండా, అప్పుడు మీరు డయాగ్రామ్ వేసుకోగలగాలన్నమాట. ఓకే, సో 0.3/2 లెఫ్ట్ సైడ్లో, సో ఇక్కడ సగం 0.3/2, దాని తర్వాత 900 2250. సో ఇక్కడ అన్నీ 900 అంటే 0.9 ఉంది, అంటే దాని మీనింగ్ ఏమి, మీటర్స్లో మార్చాలంటే బై 1000 చేయండి. 900/1000 చేస్తే 0.9 వస్తుంది. 2250/1000 చేస్తే 2.25, అట్లా మీటర్స్లో కన్వర్ట్ చేసినాం. సో నెక్స్ట్ ఈ పక్క లాస్ట్లో కూడా ఏముంది, సగం వాల్ ఉంది. సో ఈ పక్క కూడా లాస్ట్లో సగం వాల్ ఉంది కాబట్టి 300/2 వేసాం. సో చేస్తే మనకేముంది 4.35 మీటర్స్. ఇది ఎఫెక్టివ్ స్పాన్, ఎఫెక్టివ్ లెంత్ అంటే దీని సెంటర్ నుంచి దీని సెంటర్ వరకు మన స్లాబ్ ఉంది కదా, ఇట్లా ఒక స్లాబ్, దాని యొక్క ఎఫెక్టివ్ లెంత్ అది. సో ఇక్కడ ఎలా తీసుకుంటాం అంటే, మనం ఇది ఒక స్లాబ్ కింద తీసుకుంటాం, ఇది ఒక స్లాబ్ కింద తీసుకుంటాం, రెండు ఒకటే కదా. సో రెండు చూడండి సేమ్ సిమిలర్, అంటే ఇది డిజైన్ చేస్తే ఇది వచ్చేసినట్టే, కాబట్టి ఒకటే చేస్తాం మనం, ఇది చేస్తాం డిజైన్, ఇది సేమ్ పెట్టేసుకుంటాం. ఓకే, 2 ఫ్లైట్స్. సో దీన్ని ఫ్లైట్ అంటాం, ఇట్లా పైకి ఎక్కేది ఇది ఒక ఫ్లైట్, మళ్ళీ ఇది ల్యాండింగ్ అంటాం, ఇక్కడ తిరిగేది, మళ్ళీ ఇటు పైకి ఎక్కేది ఇది ఒక ఫ్లైట్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎఫెక్టివ్ లెంత్ కనుక్కుందాం, థిక్నెస్ ఆఫ్ స్లాబ్. సో
ఇంతకుముందు మనం బీమ్స్ చెప్పేటప్పుడు లేదా స్లాబ్స్ చెప్పేటప్పుడు డెప్త్ ఆఫ్ స్లాబ్ అని చెప్పినాం. సో ఇక్కడ డెప్త్ మీన్స్ థిక్నెస్ ఏదైనా ఒకటి. సో దాన్ని అజ్యూమ్ చేసుకోవడానికి మనం అక్కడ బీమ్స్లో అయితే L/12 నుంచి L/15 దాకా తీసుకున్నాం. నెక్స్ట్ స్లాబ్స్లో అయితే L/20 అలా తీసుకున్నాం. సో ఇక్కడ స్టెయిర్ కేస్లో కూడా అంతే, L/20 అయినా తీసుకోవచ్చు, 25 అయినా తీసుకోవచ్చు, ఇక్కడ మీ ఇష్టం. సో ఏం ప్రాబ్లం లేదు ఏది తీసుకున్నాం. సో స్పాన్ అంటే ఇదే ఏంటిది, ఎఫెక్టివ్ లెంత్ 4.35 మీటర్స్. సో మనకి ఇక్కడ డెప్త్ ఎంఎంస్లో కావాలి కాబట్టి 4.35 మీటర్స్ని ఎంఎంలోకి మార్చుకున్నాం, అంటే ఇంటూ 1000 చేసినాం. సో 4350 వచ్చింది బై 25 చేస్తే 174 ఎంఎం వచ్చింది. దాన్ని 175 ఎంఎంగా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం. అదేంటది, ఎఫెక్టివ్ డెప్త్ అనమాట. ఓవరాల్ డెప్త్ కావాలంటే ఎఫెక్టివ్ డెప్త్కి ప్లస్ కవర్ యాడ్ చేసుకోవాలి. కవర్ ఎంత తీసుకుంటున్నాం, ఇక్కడ 25 ఎంఎం తీసుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం 25 ఎంఎం కవర్. సో 25 ఎంఎం యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 175 ప్లస్ 25, 175 ప్లస్ 25 ఏమవుతుంది, ఓవరాల్ డెప్త్ అనేది వస్తుంది. ఓకే, ఓవరాల్ డెప్త్ 200 ఎంఎం. సో ఇది ఓవరాల్ డెప్త్ ఇక్కడ మార్క్ చేసాం కదా అది. నెక్స్ట్ ఇది వచ్చేసి థ్రెడ్, ఇది వచ్చేసి రైజ్. ఓకే, సో ఇప్పుడు మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ లోడ్స్ కనుక్కుంటే ఇంకంత డెడ్ ఈజీ అనమాట, ఏం లేదు. ప్రతి ఒక్కటి బీమ్స్ స్లాబ్ ఎలా చేసామో అదే విధంగా ఉంటుంది. సో జస్ట్ లోడ్స్ కనుక్కోవాలి. ఇక్కడ లోడ్ కనుక్కునేదానికి ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దీంట్లో కూడా యాక్చువల్గా వేరే మెథడ్ ఉంది, కానీ మీకు ఈజీ చేయడం కోసం నేను ఇక్కడ ఇది చేశాను అనమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ అన్నీ మీకు తెలిసిన ఫార్ములాలే, మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకేనా, సో జాగ్రత్తగా విన్నారంటే అయిపోతారు. లోడ్స్ ఒకటి కనుక్కునేది ఈ పార్ట్ విన్నారంటే మీరు ఇంకా వినాల్సిన అవసరం లేదు అసలు ఈ వీడియో, ఎందుకనంటే ఆల్రెడీ బీమ్స్ స్లాబ్స్లో చేసి ఉంటారు కాబట్టి. ఓకే, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ విధంగా డయాగ్రామ్ వేసుకోవాలి ఇక్కడ అర్థం అవ్వాలంటే. సో ఇది వచ్చేసి వేస్ట్ స్లాబ్, ఈ పార్ట్ ఉంది కదా అది వేస్ట్ స్లాబ్, ఇది దాని థిక్నెస్ ఆఫ్ స్లాబ్. నెక్స్ట్ ఇవేంటివి, దానిపైన ఉండే స్టెప్స్. ఓకే, స్టెప్స్లో ఇది వచ్చేసి థ్రెడ్, ఇది వచ్చేసి రైజు, దాన్ని మార్క్ చేసుకున్నాం 250, 150 అని. సో మీటర్స్లో కూడా కావాలంటే చూడండి, 250/1000 చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.25 మీటర్స్. అదేవిధంగా 150/1000 చేస్తే 0.15 మీటర్స్. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ బి వాల్యూ కనుక్కోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఉంది కదా ఈ విడ్త్, అది కనుక్కోవాలి ఇక్కడ బి వాల్యూ. అంటే ఈ విడ్త్ ఏంటి చూడండి, ఇదే కదా, ఇక్కడ ఉండేదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అదే కదా, ఆ విడ్తే కదా అదే. సో అది కనుక్కోవాలంటే మనకి ఇక్కడ సింపుల్గా ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇదేంటిది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతే కదా. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దాంట్లో మనకి ఇది హైపోటెన్యూస్, ఇదేంటిది హైపోటెన్యూస్. సో మనకు పైథాగరస్ థియరం ప్రకారం హైపోటెన్యూస్ కావాలి అని అంటే ఏం చేయాలి, ఇంకా మిగిలిన సైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి రూట్ చేయాలి, అంతేనా. సో పైథాగరస్ థియరం ఏం చెప్తుంది మనకి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంతే కదా. సో ఈ మనకు కావాల్సింది ఏంది, ఇది కావాలి, అదే హైపోటెన్యూస్. దాని స్క్వేర్ అవసరం లే, ఓన్లీ అది కావాలంటే స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది, రూట్, అదే కదా ఇక్కడ వేసింది నేను. సో దాని హైపోటెన్యూస్ అంటే ఈ సైడ్, అంతేనా. సో ఆ సైడ్ అదేంటది బి, అది కావాలి, అది బి అని అనుకున్నాం మనం. అది కావాలంటే ఏం చేయాలి, రూట్ ఆఫ్ ఇది ప్లస్ ఇది స్క్వేర్ చేయాలి. సో ఇదంతా ఇది 0.25 స్క్వేర్ ప్లస్ ఇది వచ్చి 0.15 స్క్వేర్ చేస్తే మనకేమొచ్చింది 0.292 మీటర్స్, అది పక్కన పెట్టుకోండి బి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే మనం ఇదొక పార్ట్ అనమాట, ఓకేనా, ఇదంతా. సో ఈ వేస్ట్ స్లాబ్ నెక్స్ట్ ఈ స్టెప్ ఇదంతా కలిపి మనం ఇప్పుడు ఏరియా కనుక్కోవాలి, దీని ఏరియా కనుక్కోవాలంటే ఇదొక ఏరియా సపరేటు, నెక్స్ట్ ఈ స్టెప్ యొక్క ఏరియా సపరేట్, ఆ రెండు యాడ్ చేసినామంటే టోటల్ ఏరియా వచ్చేస్తుంది, అంతేనా కదా. సో ఫస్ట్ స్టెప్ ఏరియా కనుక్కుందాం. స్టెప్ ఏం షేప్లో ఉంది, ట్రయాంగిల్ షేప్లో. ట్రయాంగిల్ ఏరియా ఏమి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇది, హైట్ అంటే ఇది, లేదా బేస్ ఇది హైట్ ఇది, ఎట్లా అనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఇది బేస్ ఇది హైట్ అనుకుందాం. సో బేస్ అంటే ఎంత, 0.25. సో హైట్ అంటే 0.15. సో చేస్తే మనకి 0.01875 మీటర్ స్క్వేర్ వచ్చింది, అది ఈ ఏరియా, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఏరియా కనుక్కోవాలి. ఇది రెక్టాంగిల్, జస్ట్ ఎల్ ఇంటూ బి. సో ఇది ఇంటూ ఈ డైమెన్షన్ మల్టిప్లై చేస్తే వస్తుంది. సో వేస్ట్ స్లాబ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0.2 ఇంటూ 292, అంటే ఇది 0.2, ఇది వచ్చేసి 0.292. సో చేస్తే మనకేమొచ్చింది 0.0584 మీటర్ స్క్వేర్, అంటే టోటల్గా ఈ ఏరియా వచ్చింది మనకి, అంతేనా.
ఈ ఏరియా. ఇప్పుడు ఈ ఏరియా వచ్చింది కదా, సో ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. అప్పుడు ఈ ఏరియా టోటల్ ఏరియా వచ్చింది మనకి. ఇది స్టెప్ది, ఈ వేస్ట్ స్లాబ్ది ఇక్కడ యాడ్ చేసినాం. ఎంత వచ్చింది? 0.07715 వచ్చింది. అది ఏరియా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాని యొక్క వెయిట్ కనుక్కోవాలి. ఈ పార్ట్ వరకు మాత్రమే వెయిట్ ఎంత ఉన్నదని కనుక్కోవాలి. ఇది ఏం మెటీరియల్? ఇది కాంక్రీట్. సో కాబట్టి కాంక్రీట్ డెన్సిటీ ఎంత? 25. సో ఆ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ దాన్ని కాంక్రీట్ డెన్సిటీ 25తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? డెడ్ లోడ్ ఆఫ్ వేస్ట్ స్లాబ్ ప్లస్ స్టెప్. సో వేస్ట్ స్లాబ్ ప్లస్ స్టెప్ మనకి డెడ్ లోడ్ వస్తుంది. సో ఇంటూ 25 చేయాలి ఆ ఏరియాని. చేస్తే 1.93 kN/మీటర్ వచ్చింది 1 మీటర్ లెంత్కి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అని అంటే దాన్ని అది ఒక స్టెప్కే కదా మనకి, ఇక్కడ ఒక స్టెప్కే కదా అది, అంతేనా కదా? సో ఒక స్టెప్కి కాబట్టి మనకి ఒక స్టెప్కి కాదు, 1 మీటర్కి కావాలా. అంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని డివైడెడ్ బై ఆ స్టెప్ విడ్త్ చేయాలి. ఆ స్టెప్ విడ్త్ పైనుంచి చూస్తే ఇదే కదా విడ్త్ మనకు కనిపించేది టాప్ వ్యూలో. సో కాబట్టి సో డెడ్ లోడ్ ఆఫ్ స్టెప్ పర్ 1 మీటర్ లెంత్, 1 మీటర్ లెంత్ అంటే ఇట్లా. సో ఇప్పుడు అయితే ఇక్కడ వరకే ఇది, అంతేనా కాదా? సో కానీ మనకు కావాల్సింది 1 మీటర్కి కావాలి. సో కాబట్టి ఏం చేయాలి? దీన్ని డివైడెడ్ బై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇంటూ 1 చేసిన ఒకటి చేయకన్నా ఒకటి కాబట్టి జస్ట్ దీన్ని డివైడెడ్ బై చేస్తే సరిపోతుంది. సో ఈ 1.93 అనేది ఎంతవరకు? ఒక స్టెప్కి మాత్రమే. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాం? ఒక స్టెప్ విడ్త్ డివైడెడ్ బై చేస్తాం. చేస్తే మనకి ఏమొస్తుంది? 7.72 kN/మీటర్². సో ఇక్కడ ఆల్రెడీ 1.93 అనేది ఏంది? kN/మీటర్ కదా. మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాం? 0.25 మీటర్తో డివైడ్ బై చేస్తాం. అంటే ఆల్రెడీ డివైడ్ బై మీటర్ ఉంది, మళ్ళీ డివైడ్ బై మీటర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొచ్చింది? kN/మీటర్² వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ లైవ్ లోడ్ మనకి ఎంత ఇచ్చారు? 3 kN/మీటర్² క్వశ్చన్లో ఇచ్చాను. సారీ ఇక్కడ మిస్ అయింది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చినారనమాట. ఎంత లైవ్ లోడ్? 3 kN/మీటర్². ఫ్లోర్ ఫినిష్ వచ్చేసి, సో క్వశ్చన్లో ఇచ్చారు లైవ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 kN/మీటర్² అండ్ ఫ్లోర్ ఫినిష్ ఈజ్ ఈక్వల్ టు 0.6 kN/మీటర్². ఓకే. అది ఫ్లోర్ ఫినిష్ అంటే ఏం లేదు, దీనిపైన మనం ఏదన్నా టైల్స్ కానీ లేకపోతే కాంక్రీట్తోనే ఇంకొంచెం బాగా స్మూత్గా చేసుకోవడం, అది ఫ్లోర్ ఫినిష్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవాలి. టోటల్గా యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 11.31 kN/మీటర్² అవుతుంది. ఓకేనా? 11.31 kN/మీటర్². సో అది టోటల్ లోడ్. ఓకేనా? ఇప్పుడు ఈ టోటల్ లోడ్ పర్ మీటర్² ఉంది, కానీ మనకేం కావాలి? పర్ మీటర్కి అంటే యూడిఎల్ లాగా కావాలి 1 మీటర్. సో ఇప్పుడు చూడండి, ఇది మన ఒక ఫ్లైట్, దీంట్లో ఇటు స్టెప్స్ ఉన్నాయని చెప్పాం కదా. సో యాక్చువల్గా ఇక్కడ ఎలా చేస్తున్నారంటే ఈ మెథడ్ ఈ టెక్స్ట్ బుక్లో పర్టికులర్గా అంత డీటెయిల్డ్గా చేయలేదు. దీంట్లో ఎలా చేస్తున్నారంటే జనరల్గా అయితే మనకి యూడిఎల్ ఏమవుతుందంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా? లేవు, ల్యాండింగ్ ఉంది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా? ల్యాండింగ్ ఉంది. మధ్యలో మాత్రమే మనకి ఏమున్నాయి? స్టెప్స్ ఉన్నాయి, అంతే కదా. సో మధ్యలో స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కనుక్కునే 11.31 అనేది ఎక్కడ లోడ్ అంటే మధ్యలో లోడ్. ఈ పక్క లోడ్ అనేది మనకి ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? అక్కడ స్టెప్స్ లేవు, ఓన్లీ స్లాబ్ ఒకటే ఉంది కాబట్టి. సో ఓన్లీ ఇది ఒక్కటే ఉంది, స్టెప్స్ లేవు అక్కడ. ఓకేనా? మిగిలిన చోట అయినా కూడా ఇక్కడ ఏం చేస్తారంటే టోటల్ లెంత్ ఏదైతే ఉందో 4.35 మీటర్స్. అంటే 4.35 మీటర్స్ అంటే ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇది కూడా కలిపి ఉంది. ఓకేనా? దీంతో పాటు సో మొత్తానికి కలిపి వేసుకుంటున్నారు ఇక్కడ. అంటే సో అంతే, ఇక్కడ వేరే తక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తానికి కలిపి మధ్యలో వచ్చిండే లోడే తీసుకుంటున్నారు అనమాట. అర్థమైందా? సో అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ kN/మీటర్² ఉంది. అది మీటర్ లెక్క కావాలి మనకి, యూడిఎల్ లెక్క కావాలంటే ఓన్లీ లెంత్కి మాత్రమే మనం పర్ మీటర్ లెంత్కి పెట్టుకోవాలి, విడ్త్కి అవసరం లేదు. సో కాబట్టి విడ్త్ ఆఫ్ స్టెయిర్తో మల్టిప్లై చేయాలి ఈ వాల్యూని ఏం చేయాలి? విడ్త్ ఆఫ్ స్టెయిర్తో మల్టిప్లై. విడ్త్ ఆఫ్ స్టెయిర్ ఎంత మనకి? 0.9 కదా. కానీ ఇక్కడ ఏం చేసినారంటే 1 అని అజ్యూమ్ చేసుకున్నారు. 0.9 కదా మనకి క్వశ్చన్లో ఇచ్చింది. సో ఇక్కడ విడ్త్ ఎంత ఇచ్చారు? 0.9. కానీ వీళ్ళు ఏం చేశారంటే 1 అనేసి తీసుకునేసారు. ఓకేనా? సో ఇక్కడ కలిపేసారు దాన్ని 1 అనేసి. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇంకో స్టెప్ రావాలి, దాన్ని ఎగరగొట్టేసినాం అనమాట. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు. సో ఇది ఒక టెక్స్ట్ బుక్లో నేను చెప్పాను కాబట్టి దీంట్లో ఎలా ఉండదో అలా నేర్చుకోవాలి మనం. సో జనరల్గా అయితే మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మామూలుగా ప్రతి ప్రాబ్లం నేను రాసి చెప్తా కాబట్టి. బట్ ఇక్కడ టైం లేదు కాబట్టి చేయాల్సి వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ జస్ట్ 0.1 కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో 0.9 మీటర్స్ యాక్చువల్ ఇచ్చింది. దీన్ని ఏం చేయాలంటే మనం 0.9తో మల్టిప్లై చేయాలి.
మల్టిప్లై చేస్తే మనకేమవుతుందంటే 11.31 ఇంటూ 0.9 ఎంత వస్తుంది? 10.179 కిలో న్యూటన్ పర్ మీటర్. ఇప్పుడు కిలో న్యూటన్ పర్ మీటర్ ఎందుకు? 0.9 మీటర్స్తో మల్టిప్లై చేసినాం, విడ్త్తో మల్టిప్లై చేసినాం కాబట్టి ఇంకా ఓన్లీ 1 మీటర్ లెంత్కి మాత్రమే ఉంటుంది, పర్ మీటర్ లెంత్ మాత్రమే ఇంత ఉంటుంది అనమాట మనకి. అయితే ఇప్పుడు దీన్ని ఇంటూ 1.5 చేయాలి, ఎందుకు? ఫ్యాక్టర్డ్ కాబట్టి. సో ఫ్యాక్టర్ లోడ్ కాబట్టి మనకు కావాల్సిన డిజైన్ లోడ్ చేయాలంటే ఇంటూ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చేయాలి కాబట్టి ఇంటూ 1.5 చేయాలి. చేస్తే 10.179 ఇంటూ 1.5 అంత 15.27 వచ్చింది కిలో న్యూటన్ పర్ మీటర్. ఇప్పుడు ఈ WU ఉంది కదా, దీని ప్లేస్లో యాక్చువల్గా ఏం తీసుకోవాలి? ఇది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం రావాలి? 16.97 కాదు, 15.27 రావాలి. ఎప్పుడు 0.9 కన్నా వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే. కానీ వీళ్ళు ఏం చేశారంటే 1 మీటర్ విడ్త్కి తీసుకున్నాను అనమాట. సో కాబట్టి 1 మీటర్తో తీసుకున్నాం అనుకో, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 వచ్చిందంటే దీన్ని 1తో మల్టిప్లై చేసినా మళ్ళీ మనకేమొస్తుంది? 11.31 వస్తుంది. సో 11.31ని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇంటూ 1.5 చేస్తే 16.97 వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇది వేసినారు. అర్థమైందా మీకు? సో కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు అలా చేసినా కూడా, కాకపోతే ఎక్కువ వస్తుంది అంతే. లోడ్ ఎక్కువ వస్తే స్టీల్ ఎక్కువ వస్తుంది అంతే, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఈ స్టెప్ చూడండి, ఇక్కడ వరకు లోడ్ కనుక్కున్నాం, ఫ్యాక్టర్డ్ లోడ్ కనుక్కుంటే ఇంకా అయిపోయినట్టే. ఓకేనా? సో లోడ్ కనుక్కుంటే నెక్స్ట్ స్టెప్ సేమ్, మనం అక్కడ బీమ్స్ స్లాబ్స్లో ఎలాగైతే మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ కనుక్కున్నామో WL²/8 వేసి ఇక్కడ అదే ఫార్ములా. సో WU అంటే ఇక్కడ వచ్చే UDL ఇంటూ ఎల్ లెంత్, టోటల్ ఎఫెక్టివ్ లెంత్ ఇక్కడ క్యాల్కులేట్ చేసాం ఫస్ట్ స్టెప్లో 4.35 మీటర్స్. సో 4.35 స్క్వేర్, L² కాబట్టి స్క్వేర్ బై 8 వేస్తే 40.14 కిలో న్యూటన్ పర్ మీటర్ వచ్చింది. సో దాన్ని సారీ ఇక్కడ మిస్టేక్ ఉంది చూడండి, మిస్టేక్స్ ఉంటాయి ఇట్లా. ఇదేంది? ఇది మూమెంట్కి యూనిట్స్ ఏమి? కిలో న్యూటన్ ఇంటూ మీటర్ పర్ కాదు. సో కిలో న్యూటన్ ఇంటూ మీటర్, దాన్ని న్యూటన్ ఎంఎంలోకి మార్చాలంటే ఇంటూ 10⁶ చేసుకోవాలి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏమి? మినిమం డెప్త్ రిక్వైర్డ్. మనమేమో ఇక్కడ ఇది కోడ్ బుక్లో ఇచ్చిన దాని ప్రకారం మనం స్పాన్ బై 25 అనుకొని 200 mm డెప్త్ పెట్టుకున్నాం. కానీ అది ఓకేనా కాదా, సరిపోతుందా లేదా అని ఈ స్టెప్ చేయాలి. ఇది ఆల్రెడీ స్లాబ్స్లో బీమ్స్లో చేసాం మనం, కొత్తది ఏం కాదు. సో మినిమం డెప్త్ రిక్వైర్డ్ ఫార్ములా ఇది మనకి. ఓకేనా? సో ఇది FE 415కి, FE 500కి, FE 250కి చేంజ్ అవుతుంది. అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా డౌట్ ఉంటే బీమ్స్లో చూడండి, డిజైన్ ఆఫ్ బీమ్స్లో నీట్గా ఉంటుంది. డిజైన్ ఆఫ్ బీమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం చూసారంటే దీనికి ముందు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇది. ఓకే, MU = 0.138 FCK BD². సో MU ఎంత? ఇది ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. సో 0.138 FCK ఎంత? 20 BD². B అంటే విడ్త్, ఇక్కడ పర్ మీటర్ విడ్త్ చెప్పాను కదా మీకు, 0.9 మీటర్స్ ఇచ్చారు యాక్చువల్గా, కానీ ఇక్కడ ఏం తీసుకుంటున్నారు వీళ్ళు? 1 మీటర్ తీసుకుంటున్నారు ఇంటూ D². ఓకే, D = మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ అవతలు పోతే డివైడెడ్ బై లెక్క వస్తాయి, డివైడ్ బై 0.138 20. సో ఇంటూ 1000. మళ్ళీ లాస్ట్లో ఈ స్క్వేర్ అవతలు పోతే ఏమవుతుంది? రూట్ అవుతుంది మొత్తానికి. సో చేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి? 120.6 mm వచ్చింది. ఓకేనా? ఎంత అవసరం ఇది, కానీ మనం ఎంత పెట్టాము? ఎఫెక్టివ్ డెప్త్ 175 పెట్టాం. సో ఎఫెక్టివ్ డెప్త్ ఎంత పెట్టినాం మనం? 175. ఓవరాల్ డెప్త్ 200 పెట్టాం. కానీ ఎంత అవసరం మనకి? ఇక్కడ 120నే అవసరం, ఎక్కువే పెట్టాం కదా మనం. కాబట్టి ప్రొవైడెడ్ డెప్త్ 175 ఉంది కాబట్టి హెన్స్ ప్రొవైడెడ్ డెప్త్ ఈజ్ అడిక్వేట్. అడిక్వేట్ అంటే ఏంటి? సరిపోతుంది అని. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏంది? సేమ్ యాజ్ యూజువల్ బీమ్ స్లాబ్ లాగానే టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. దానికి ఫార్ములా ఇది పేజ్ నెంబర్ 96 ఆఫ్ IS 456 కోడ్లో ఉంటుందని చెప్పాం మనం. ఓకే, ఎక్కడ ఉంటుంది? పేజ్ నెంబర్ 96 ఆఫ్ IS 456 కోడ్లో ఉంటుంది. సో ఈ ఫార్ములా. ఓకే, సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే స్టీల్ వస్తుంది. MU తెలుసు మనం, మూమెంట్ ఇందాక కనుక్కున్న WL²/8 వేసి. ఓకే, అది కిలో న్యూటన్ మీటర్లో ఉంది కాబట్టి ఇంటూ 10⁶ వేసి న్యూటన్ ఎంఎంలోకి వస్తుంది. ఇంకా 0.87 అంటే 0.87, FI అంటే 415, AST తెలియదు కాబట్టి అలాగే పెట్టుకుంటాం. ఇంటూ D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 175. సో 1 మైనస్ FI 415, AST తెలియదు కాబట్టి అట్లే పెట్టుకుంటాం. FCK 20, B అంటే 1000. సో పర్ మీటర్ విడ్త్ తీసుకున్నాం కాబట్టి ఇంటూ D అంటే 175. ఇప్పుడు దీని నుంచి AST కనుక్కోవాలి. AST కనుక్కోవాలంటే దీన్ని ఏం చేయాలి? మనం సాల్వ్ చేయాలంటే మాన్యువల్గా సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది.
సో ఇది ఈ విధంగా పడుతుంది. మాన్యువల్ సాల్వ్ చేయాలంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తుంది. సో అలా కాకుండా సో డైరెక్ట్గా సాల్వ్ చేసేయాలా అనేది క్యాలిక్యులేటర్లో మనం ఆల్రెడీ వీడియో చేసాం. ఎవరికైనా రాకుంటే ఆ వీడియో చూసినారంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఒకవేళ వచ్చిందంటే మీకు ఈ ఏఎస్టీ ప్లేస్లో ఏం పెట్టుకుంటాం మనం, ఆల్ఫా నొక్కి ఎక్స్ అని పెట్టుకొని క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తాం. చేస్తే మనకి ఏమొస్తుంది, సో ఏఎస్టీ వాల్యూ 621 mm² వచ్చింది. 692.1 mm² వచ్చింది. దీన్ని మనం ఏం చేస్తామంటే సో బార్స్ కింద కన్వర్ట్ చేయాలి, స్పేసింగ్. ఇక్కడ బీమ్స్లో అయితే నెంబర్ ఆఫ్ బార్స్ అని చెప్తాం. సో ఇది ఏంది, ఇది స్లాబ్ కానీ లేకపోతే స్టెయిర్ కేస్ కానీ దాంట్లో అయితే మనం ఏం చేయాలంటే స్పేసింగ్ కనుక్కోవాలి. స్పేసింగ్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఇది ఫార్ములా, స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000. ఇది గుర్తుపెట్టుకోవాలి స్పేసింగ్కి. ఇది ఎలా వచ్చిందని నేను మళ్ళీ మీకు ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి స్లాబ్స్ చెప్పేటప్పుడు నీట్గా చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది బాగా. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి. సో స్మాల్ ఏఎస్టీ మామూలుగా బీమ్స్లో నెంబర్స్ కావాలంటే ఏం చేసాం మనం, క్యాపిటల్ ఏఎస్టీ బై స్మాల్ ఏఎస్టీ వేసాం. కానీ ఇక్కడ రివర్స్, స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000 చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి బార్ డయామీటర్ మనం ఎంత అనుకున్నాం, 12. సో జనరల్గా బీమ్స్లో అయితే మనం 16 అలా ఉన్నాం కదా. స్లాబ్స్లో కానీ స్టెయిర్ కేస్లో కానీ 10 mm 12 mm ఇలా అజ్యూమ్ చేసుకుంటాం. మీరు 12 అజ్యూమ్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో చేస్తే మనకి ఇక్కడ స్మాల్ ఏఎస్టీ అంటే ఏంటి, ఒక్క 12 mm బార్ యొక్క ఏరియా πd²/4 డివైడెడ్ బై క్యాపిటల్ ఏఎస్టీ అంటే ఇక్కడ వచ్చిన స్టీల్ ఎంత, ఇది 692. సో ఇంటూ 1000, ఇక్కడ 100 కాదు, ఇంటూ 1000 చేస్తే మనకి 163.4 mm వచ్చింది. సో హెన్స్ ప్రొవైడ్ 12 mm బార్స్ అట్ 160. సో దీన్ని ఎప్పుడు కూడా ఎక్కువ రౌండ్ ఆఫ్ చేయకూడదు, తక్కువకి చేయాలని చెప్పాను స్పేసింగ్. సో కాబట్టి 163 అంటే 165 పెట్టుకోకూడదు, 160 పెట్టుకోవాలి. సో 160 సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్తో మనం ప్రొవైడ్ చేసుకుంటాం 12 mm బార్స్. అక్కడికి టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ కనుక్కోవాలి. ఇక్కడ స్లాబ్లో కానీ స్టెయిర్ కేస్లో కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ స్టీల్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో దానికి ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా ఐఎస్ కోడ్ ప్రకారం మనకి 0.12% ఆఫ్ గ్రాస్ ఏరియా అనమాట. సో మినిమం స్టీల్ ఇది స్లాబ్లో. సో దీన్నే మనం డిస్ట్రిబ్యూషన్ స్టీల్గా మనం తీసుకుంటాం. దేంట్లో, స్టెయిర్ కేస్లో కానీ స్లాబ్లో కానీ. అది ఎంత అంటే 0.12% ఆఫ్ గ్రాస్ ఏరియా. సో 0.12% అంటే పర్సంటేజ్ అంటే బై 100 పెట్టుకోవాలని చెప్పా. 0.12% అంటే 0.12/100 ఇంటూ గ్రాస్ ఏరియాలో కాబట్టి గ్రాస్ ఏరియా అంటే మనకి, సో ఒక స్టెయిర్ కేస్ ఉంది కదా, ఇప్పుడు ఆ స్టెయిర్ కేసు 1 మీటర్ లెంత్ అండ్ అలాగే దాని డెప్త్తో మల్టిప్లై చేస్తే మనకి గ్రాస్ ఏరియా అనేది వస్తుంది. సో 1 మీటర్ లెంత్కి నెక్స్ట్ అలాగే దాని యొక్క డెప్త్ ఎంత 200గా మనం తీసుకుని స్లాబ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 240 mm² వచ్చింది. దాన్ని 8 mm బార్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో స్పేసింగ్ కావాలంటే సేమ్, స్మాల్ ఏఎస్టీ బై క్యాపిటల్ ఏఎస్టీ ఇంటూ 1000. స్మాల్ ఏఎస్టీ అంటే ఒక బార్ యొక్క ఏరియా 8 mm బార్ కాబట్టి πd²/4 అంటే π8²/4 డివైడెడ్ బై క్యాపిటల్ ఏఎస్టీ అంటే ఇది 240 ఇంటూ 1000. సో చేస్తే మనకి 209.4 mm వచ్చిందనమాట స్పేసింగ్. దాన్ని మనం ఏం చేస్తాం, 200గా చేసుకుంటాం. సో హెన్స్ ప్రొవైడ్ 8 mm బార్స్ ఆర్ 200 mm సెంటర్ టు సెంటర్. ఫైనల్గా ఈ విధంగా డయాగ్రామ్ వేసి, ఇది వాల్. ఓకే, ఇది వాల్. మనం ఎఫెక్టివ్ లెంత్ తీసుకుంది ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి తీసుకుందాం, అంతేనా. సో ఇప్పుడు స్టెయిర్ కేస్ ఈ విధంగా డయాగ్రామ్ వేసి మీరు దీంట్లో బార్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి రెడ్ కలర్తో చూపిస్తా. ఇదొక బారు, ఇది ఉంది కదా, ఇదొక బారు. నెక్స్ట్ ఇదొక బారు, నెక్స్ట్ ఇదొక బార్. ఇవి మెయిన్ బార్స్ అనమాట ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఈ చుక్కలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ బార్స్. ఈ చుక్కలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ బార్స్. సో కాబట్టి ఆ డయాగ్రామ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, రీఇన్ఫోర్స్మెంట్ సేమ్ ఇదే డయాగ్రామ్ వస్తుంది. కాబట్టి ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి అంతే. సో ఈ లెంత్లో అవి చేంజ్ అవుతాయి, రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్లో. డయాగ్రామ్ అయితే ఇంకే ఏం మారదు. ఓకేనా. దీంట్లో స్టీల్ బార్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేయండి, ఈ వాల్యూస్ మారుతాయి. సో ఈ చుక్కలు డిస్ట్రిబ్యూషన్ బార్స్ అని చెప్పాం కదా, దానికి యారో మార్క్ పెట్టి ఇక్కడ ఏం రాశారు, 8 mm డయా 200 సెంటర్ టు సెంటర్. అదే కదా డిస్ట్రిబ్యూషన్ స్టీల్ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసింది. మెయిన్ బార్స్ ఇవి, ఇటు ఉండేటి మెయిన్ బార్స్. సో ఆ మెయిన్ బార్స్ ఎంత అని చెప్పాం మనం, 12 డయా 160 సెంటర్ టు సెంటర్ అని చెప్పాం. ఓకే. సో ఇది ఫైనల్గా స్టెయిర్ కేసు డిజైన్ అనమాట. సో కొంచెం ఫాస్ట్గా చెప్పాను, మ్యాక్సిమం అర్థం చేసుకొని ట్రై చేయండి.
నెక్స్ట్ మళ్ళీ చెప్పుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.